విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో టీమిండియా సీనియర్ స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు దుమ్ము రేపుతున్నారు. ముందుగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గురించి తొలి మ్యాచ్లో సిక్కింపై 155 రన్స్తో అదరగొట్టిన రోహిత్ రెండో మ్యాచ్లో మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. శుక్రవారం జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఉత్తరాఖండ్తో జరిగిన మ్యాచ్లో ముంబై తరపున ఓపెనర్గా దిగిన రోహిత్ ఇన్నింగ్స్ మొదటి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఉత్తరాఖండ్ బౌలర్ దేవేంద్ర సింగ్ బోరా బౌలింగ్లో జగన్మోహన్ నాగర్ కిట్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ డకౌట్ రోహిత్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. స్టేడియంలో వేలాది మంది అభిమానులు రోహిత్ ను చూడడానికి వచ్చారు, కానీ తొలి బంతి అవుట్ కావడంతో చాలా మంది నిరాశతో స్టేడియం విడిచి వెళ్లిపోయారు. ఇక విరాట్ కోహ్లీ వైపు చూస్తే ఢిల్లీ తరపున గుజరాత్ తో జరుగుతున్న మ్యాచ్ లో కింగ్ కోహ్లీ మళ్లీ ఫామ్ లో కనిపించాడు. 61 బంతుల్లో 13 ఫోర్లు, ఒక 6 తో 77 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. విశాల్ జైస్వాల్ బౌలింగ్ లో స్టంప్ అవుట్ కాగా, కోహ్లీ అవుట్ తర్వాత ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ దూకుడు ప్రదర్శించాడు. 79 బంతుల్లో 70 రన్స్ చేసి అవుట్ అయిన పంత్ గుజరాత్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. దాంతో ఢిల్లీ జట్టు 30 ఓవర్లలోనే 150 పరుగుల మార్కును దాటేసింది. రోహిత్ కోహ్లీలు ఈ టోర్నీలో మరిన్ని మ్యాచ్లు ఆడి టీమిండియాకు సన్నాహకంగా ఫామ్ ను కొనసాగిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మాతో ఉండండి.